ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. నీళ్లు మనము ఎలా తాగాలి? హౌ టు ఈట్ అని తెలుసు కానీ హౌ టు డ్రింక్ ఏంటి ఇది? హౌ టు డ్రింక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మర్చిపోతూ ఉంటాము, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేలాగా ఉంటాము. అయితే మనము నీళ్ళని ఎప్పుడు నిదానంగా తాగాలి అండ్ దాన్ని సలైవా మిక్స్ చేసుకొని తాగుతూ ఉండాలి. నెమ్మదిగా గ్లాస్ బై గ్లాస్ అలా సిప్ బై సిప్ అలా తాగాలి కుదిరినప్పుడు. అండ్ కూర్చొని తాగడం వల్ల పారాసింపథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకున్నట్టుగా ఉంటుంది తాగే ముందు. అలాగే మనము ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో వాటర్ తాగాలి. సో రోజుకి 2.5 to 3 లీటర్స్ చెప్పాం కదా అని పొద్దున 1 లీటరు, మధ్యాహ్నం 1 లీటరు, నైట్ 1 లీటర్ తాగేసాము అని అనుకోవడం కాదు. సో పీసెస్గా గ్లాసెస్తో వాటర్ తాగాలి. ఎక్కడికైనా వెళుతూ ఉన్నాము అన్నప్పుడు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ని మన బ్యాగ్లో పెట్టుకోవాలి. సో అలా అయితేనే మనము ఎక్కడైతే కూర్చొని ఎక్కువగా చదువుకుంటామో, కూర్చొని పనులు చేసుకుంటూ ఉంటామో అటువంటి ప్లేస్లలో ఒక వాటర్ బాటిల్ని మనం పెట్టుకోవాలి. సో అది గ్లాస్లో, వీలైన చోట్ల గ్లాస్లో పోసుకొని తాగడం వల్ల మనకు చాలా డైజెషన్ అవుతుంది. ఉదయాన్నే మనము లేస్తూనే వాటర్ తాగడం వల్ల మనకు చాలా వరకు టాక్సిన్స్ అనేది బాడీలో ఉండేది ఎలిమినేట్ అవుతాయి. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ షుడ్ బి వాటర్, కన్సంప్షన్ ఆఫ్ వాటర్. సో అలా ఎక్కువ వేడిగా ఉండడము, ఎక్కువ చల్లగా ఉండడము తాగకూడదు. సో నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తాగాలి. సో కాస్త వేడిగా ఉన్నా, కాస్త చల్లగా ఉన్నా పర్వాలేదు. చాలా ఎక్కువ పీక్స్లో ఉండడం ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. వాటర్కి కూడా ఒక వైబ్రేషన్స్ ఉంటుంది. సో ఆ వైబ్రేషన్స్ మనం దానికి ఏ వైబ్రేషన్స్ ఇస్తున్నాము అనే దాన్ని బట్టి వాటర్ బాడీలో వెళ్ళినప్పుడు ఆ ఫంక్షనింగ్ కరెక్ట్గా జరుగుతుందన్నమాట. వాటర్కి కూడా ఒక లైఫ్ ఉంది. ఈ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ ఇస్తూ మనము దాన్ని స్వీకరించడం వల్ల అది ఏదైతే వర్క్ చేయాలో బాడీలో అది 100% అది చేయడం జరుగుతుంది. ఈ సమ్మర్లో ఇవన్నీ గుర్తుపెట్టుకొని పాటిస్తారు అని ఆశిస్తూ, మీకు నేను చెప్పే విషయాలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.